నేను ఒక డిజిటల్ ప్రొడక్ట్‌ని అయితే కవర్ చేశాను. ఈ యొక్క ప్రొడక్ట్ నేను తయారు చేయడానికి సంవత్సరం పైగా టైం పట్టింది. సో, ఇది లాంచ్ చేసిన అతి తక్కువ టైంలో చాలామంది కొన్నారు. మోర్ దెన్ 1,00,00,000 రెవెన్యూ అయితే జనరేట్ అయింది. సో, ఇప్పుడు నేను ఏ ప్రొడక్ట్ అయితే సేల్ చేస్తున్నానో సేమ్ అదే ప్రొడక్ట్ మీకు విత్ రీసెల్లర్ రైట్స్‌తో నేను ప్రొవైడ్ చేశాను. సో, మీరు కూడా సేమ్ అదే ప్రొడక్ట్‌ని సేల్ చేసుకోవచ్చు. అసలు ఈ యొక్క ప్రొడక్ట్ ఏంటి? ఎలా సేల్ చేయాలి? ఏమేం కవర్ అవుతాయి మీకు నేను డీటెయిల్‌గా ఈ వీడియోలో నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. జస్ట్ ఒక 5 మినిట్స్ స్కిప్ చేయకుండా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఒకసారి మీరు నా స్క్రీన్ మీద గమనించండి. మీకు చూపిస్తా ఉన్నానండి. ఇప్పుడు మీకు చూపిస్తున్నవన్నీ స్క్రీన్ షాట్స్ ఏం కాదు. మీ ముందు నేను జెన్యూన్‌గా లైవ్‌గా డాష్‌బోర్డ్ ఓపెన్ చేసి రిఫ్రెష్ చేసి చూపిస్తున్నా. కింద గ్రాఫ్ కూడా మూవ్ అవుతుంది మీరు గమనించొచ్చు. డే వైస్ ట్రాన్సాక్షన్స్ యొక్క గ్రాఫ్ ఇది. దీన్ని ఎవరు క్రియేట్ చేయడం కానీ, మానిప్యులేట్ చేయడం కానీ ఇంపాసిబుల్. ఒక్కొక్కసారి నేను మొత్తం పెట్టేస్తున్నాను. ఇక్కడ మీరు గమనించండి. టోటల్ నంబర్ ఆఫ్ సేల్స్ ఎంత? 7,725. ఇది గుర్తుపెట్టుకోండి. ఒకసారి నేను ట్రాన్సాక్షన్ ట్యాబ్ ఓపెన్ చేస్తున్నా. కిందకి స్క్రోల్ చేస్తున్నా. ఇక్కడ ఈచ్ ట్రాన్సాక్షన్ యొక్క వాల్యూ ఎంత? 1,999, 1,999, 1,999 ఇలా మీరు నెక్స్ట్ క్లిక్ చేసుకుంటూ వెళ్తే టోటల్ 7,725 సేల్స్ మొత్తం మీకు 1,999, 1,999, 1,999. అసలు ఏంటి ఈ యొక్క 1,999 ప్రొడక్ట్? ఇప్పుడు నేను రివీల్ చేస్తున్నా. నేను ఒక డిజిటల్ ప్రొడక్ట్‌ని సేల్ చేస్తున్నా. దీని యొక్క కాస్ట్ ఎంతంటే రూ. 1,999. ఇది ఒక సింగిల్ ప్రొడక్ట్ మాత్రమే కాదు. ఇందులో మీకు 500 ప్రొడక్ట్స్‌తో కూడిన మెగా డిజిటల్ బండిల్. ఒకసారి నేను కిందకి స్క్రోల్ చేస్తున్నా. ఇక్కడ మీకు కంప్లీట్ లిస్ట్ అయితే ఉంటది. ఈ లిస్ట్ అంతా చదవాలంటే ఇప్పుడు చాలా టైం పట్టిద్ది. మీకు నేను సింపుల్‌గా ఈ యొక్క ప్రొడక్ట్ అంటే ఏంటి? మీకు అర్థమయ్యేలాగా నేను బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు నాకు ఒక లోగో కావాలి. లేదా నా యొక్క బిజినెస్‌కి ఒక లోగో కావాలి. నేనేం చేస్తాను? గ్రాఫిక్ డిజైనర్ దగ్గరికెళ్లి చేపించుకుంటా. అలాగే ఇప్పుడు నా సోషల్ మీడియా ఛానెల్స్ వాటికి పోస్టర్స్ లేదా బ్యానర్స్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు గ్రాఫిక్ డిజైనర్స్ మంత్లీ లేదా ఇయర్లీ ఎంత అని చెప్పి తీసుకొని చేసేస్తారు. ఇలా మనం ఒకళ్ళకి మనీ ఇచ్చి చేపించుకునే కన్నా మనమే ఓన్‌గా చేసుకోవచ్చు. ఇక్కడ మనకి వేలలో టెంప్లేట్స్ రెడీమేడ్‌గా ఎడిట్ చేసుకునేవి ఉన్నాయి. ఇక్కడ చూడండి 10,000+ లోగోస్, 30,000+ రెడీమేడ్ సోషల్ మీడియా పోస్ట్‌లు. అంటే జస్ట్ మనం నేమ్స్ ఎడిట్ చేసుకొని మనమే ఓన్‌గా క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే ఫ్లైయర్స్, బ్రోచర్స్, విజిటింగ్ కార్డ్స్ ఇలా ఓన్లీ గ్రాఫిక్ డిజైనర్స్‌కి మాత్రమే కాదు. వీడియో ఎడిటర్స్, యూట్యూబర్స్‌కి, వెబ్ డిజైనర్స్‌కి, డిజిటల్ మార్కెటర్స్‌కి, ఈవెన్ కామన్ మ్యాన్‌కి కూడా ఉపయోగపడే ప్రొడక్ట్స్ చాలా ఉన్నాయి. వీటిలో నేను కొన్ని మెయిన్ లిస్ట్ అయితే చదువుతాను. ఒకసారి మీరు చూడండి. 75,000 ఫోన్స్ కలెక్షన్. ఇవన్నీ మనకి ప్రీమియం ఫోన్స్. అలాగే వైరల్ వీడియోస్, రెడీమేడ్ రీల్స్, మోటివేషనల్ ఇమేజ్ కోట్స్, అలాగే మీమ్స్ బండిల్ ఇవన్నీ మనకి లక్షల్లో రెడీమేడ్‌గా దొరుకుతున్నాయి. డైరెక్ట్‌గా అవే మనం ఇన్‌స్టాగ్రామ్ పేజెస్‌కి గాని, లేదా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ రీల్స్‌కి డైరెక్ట్‌గా అప్‌లోడ్ చేసుకొని మన యొక్క ఫాలోవర్స్ లేదా సబ్‌స్క్రైబర్స్‌ని బిల్డ్ చేసుకోవచ్చు. అలాగే మనకి క్యాన్వా టెంప్లేట్స్, పవర్ పాయింట్ టెంప్లేట్స్, ఐకాన్స్, మార్కెటింగ్ వీడియోస్, 4K స్టాక్ వీడియోస్, వెక్టర్ కలెక్షన్, పీఎన్‌జీ కలెక్షన్, అలాగే ఇన్ఫోగ్రాఫిక్స్. ఇక్కడ చూడండి 50,000+ ఈబుక్ కలెక్షన్స్. అది చాలా ఎక్కువ. అండ్ ఇన్‌స్టాగ్రామ్ మోషన్ గ్రాఫిక్స్, 5,000+ ఎడిటబుల్ రెజ్యూమెస్. అంటే డైరెక్ట్‌గా మనం ఎడిట్ చేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు రెజ్యూమెస్. అలాగే 8K+ యానిమేటెడ్ గ్రాఫిక్స్, వెడ్డింగ్ కలెక్షన్స్, వెడ్డింగ్ క్యారెక్టర్ యానిమేషన్స్, షాపిఫై ప్రీమియం థీమ్స్, ఫెస్టివల్ టెంప్లేట్స్, బిజినెస్ లెటర్ హెడ్స్, స్టాక్ ఇమేజెస్, ఆఫ్టర్ ఎఫెక్ట్ కలెక్షన్స్, వెడ్డింగ్ ఇన్విటేషన్స్, ఎలిమెంటరీ టెంప్లేట్స్, 90 క్రోర్ పాన్ ఇండియా డేటాబేస్ డేటా, రెడీమేడ్ వీడియో యాడ్స్, ప్రీమియం ప్రో యానిమేషన్స్ ఇలా చాలా లిస్ట్ అయితే ఉంది. ఇప్పుడు ఆ లిస్ట్ అంతా నేను చదవలేను గానీ, ఒకసారి మీరు వెబ్‌సైట్ ఓపెన్ చేసి చూడండి. అలాగే కిందకి మీరు స్క్రోల్ చేస్తే గనక ఈ లిస్ట్ అంతా నేను పోస్టర్స్ రూపంలో ఇచ్చాను. అంటే ఈజీగా అర్థమవుద్దని చెప్పి. ఇలా చాలా లిస్ట్ అయితే ఉన్నాయి. ఇవన్నీ ఇంపార్టెంట్ ప్రీమియం ప్రొడక్ట్స్. ఇవి మనం బయట సింగిల్‌గా కొనుక్కోవాలంటే చాలా ఖర్చయితే అవుతది. మీరు బయట ప్రీమియం వెబ్‌సైట్స్ చూస్తారు. ఇమేజెస్‌కి కానివ్వండి, లేకపోతే వీడియోస్‌కి కానివ్వండి, లేకపోతే టెంప్లేట్స్‌కి, యానిమేషన్స్‌కి, ఈ బుక్స్‌కి. సో, అవన్నీ మనకి రెడీమేడ్‌గా ఫ్రీగా దొరుకుతున్నాయి. ఈ 500 ప్రొడక్ట్స్ నేను ఒక్కొక్క ప్రొడక్ట్ ఓపెన్ చేసి స్క్రీన్ రికార్డ్ చేసినందుకు నాకు 4 అవర్స్ దాకైతే వచ్చింది. ఇక మీకు టాప్‌లో 4 అవర్స్ వీడియో ఉంది. ఒకసారి మీరు చూడొచ్చు. అండ్ ఒక్కొక్క ప్రొడక్ట్‌లో గూడా మనకి వేలల్లో, లక్షల్లో ఉన్నాయి ఐటెమ్స్. ఈ మొత్తం సైజ్ ఎంత అనుకున్నారు? 100 టెరాబైట్ డేటా. సో, దీన్ని బట్టి ఈ యొక్క బండిల్ కెపాసిటీ ఏంటో మీరే ఊహించుకోండి. ఇది ఇంత కిల్లర్ ప్రొడక్ట్ కాబట్టే ఇంత ఈజీగా కొంటున్నారు. ఇప్పటి వరకు నాకు ఎన్ని సేల్స్ అయినాయో ఒకసారి మీకు చూపిస్తా చూడండి. నియర్లీ 8,000 మందైతే కొన్నారు. ఓకే. ఈ యొక్క ప్రొడక్ట్ ఈ బండిల్ అంటే ఏంటో మనకు తెలిసింది కదా! సో, ఈ బండిల్‌ని మనం మన సొంతంగా వాడుకోవచ్చు. లేదా ఇదే బండిల్‌ని యూజ్ చేసి మనం సర్వీస్ కింద ప్రొవైడ్ చేయొచ్చు. అంటే ఎవరికైతే లోగో కావాలో ఫ్లైయర్స్, పోస్టర్స్, విజిటింగ్ కార్డ్స్, బ్యానర్స్, బ్రోచర్స్ లేదా వీడియోస్ ఎవరికైతే కావాలో మనం ఫ్రీలాన్సర్ కింద సర్వీస్ కింద చేసి మనీ తీసుకోవచ్చు. లేదు నాకు సర్వీస్ చేసేంత టైం లేదు. నా జాబ్‌లో నేను బిజీగా ఉంటా. లేదా నా పనిలో నేను బిజీగా ఉంటా అనుకుంటే గనక ఇదే ప్రొడక్ట్‌ని మనం అమ్ముకోవచ్చు. ఇప్పటి వరకు నేను జస్ట్ 8,000 సేల్స్ మాత్రమే చేశా. అమౌంట్ ఎంతొచ్చిందో మీరే చూడొచ్చు. అండ్ మన ఇండియాలోనే 130,00,00,000 మంది పైగా ఉన్నారు. అండ్ ఈ ప్రొడక్ట్ మనం వరల్డ్ వైడ్ ప్రపంచమంతా మనం టార్గెట్ చేయొచ్చు. సో,
సో, దీన్ని బట్టి ఈ యొక్క బండిల్ పొటెన్షియల్ ఎంతుందో మీరే ఊహించుకోండి. ఓకే. ఈ యొక్క ప్రొడక్ట్‌ని ఎలా సేల్ జేయాలి? ఇది ఒక్క వీడియోలో చెప్పేదైతే కాదు. సో, అందుకోసం నేను డీటెయిల్‌గా స్టెప్ బై స్టెప్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ, మొత్తం నేను ఎలా చేస్తానో మొత్తం నేను చూపిస్తూ, ఒక కోర్స్ రూపంలో నేనైతే డిజైన్ చేశా. ఇక్కడ మీకు మెనూలో కోర్సెస్‌లో డీపీఈ కోర్స్, డిజిటల్ ప్రొడక్ట్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కోర్స్ ఇది ఓపెన్ చేయండి. ఈ కంప్లీట్ కోర్స్ మీకు జస్ట్ 5 అవర్స్ మాత్రమే ఉంటది. అంటే ఒక్క 5 గంటలు గనుక మీరు కష్టపడి నేను చెప్పింది చెప్పినట్టు చేస్తే చాలు. ఈజీగా మీరు ఈ యొక్క బిజినెస్‌ని స్టార్ట్ చేసేయొచ్చు. ఈ కోర్స్‌లో మీరు ఏమేమి నేర్చుకుంటారు? ఒకసారి మీరు కిందకి స్క్రోల్ చేయండి. ఈ యొక్క కరిక్యులమ్ ఒకసారి చూడండి. ఇక్కడ మీకు ఫస్ట్ ఇంట్రడక్షన్ వీడియో అయితే ఉంది. అండ్ ఇక్కడ మీకు సెకండ్ వీడియోలో వచ్చేసరికి ఇప్పుడు నేను ఈ యొక్క డిజిటల్ బండిల్‌ని సేల్ చేస్తున్నాను చూసారా? ఈ యొక్క పీడీఎఫ్. అంటే నేను ఏదైతే ఈ యొక్క డిజిటల్ బండిల్‌ని సేల్ చేస్తున్నానో, అంటే కస్టమర్ కొన్న తర్వాత ఈ యొక్క బండిల్ నేను ప్రొవైడ్ చేస్తున్నాను కదా! ఈ యొక్క బండిల్‌ని ప్రిపేర్ చేయడానికి ఎన్నో నెలలు కష్టపడ్డా. అసలు ఈ ఐటెమ్స్ నేను గూగుల్ డ్రైవ్‌లో అప్‌లోడ్ చేసి, ఆ లింక్స్ అన్నిటిని తీసుకొచ్చి ఇలా పీడీఎఫ్‌లో అరేంజ్ చేశా. జస్ట్ ఈ యొక్క పీడీఎఫే మీకు 62 పేజెస్ అయితే వచ్చింది. దీన్ని బట్టి మీరే ఊహించండి ఎంత పెద్ద బండిల్ అనేది. సో, నా ఎన్నో నెలల కష్టం. మీకు అటువంటి శ్రమ లేకుండా మీరు ఏది ప్రిపేర్ చేసుకోకుండా యాజ్ టీజ్‌గా ఇదే బండిల్ నేను మీకు విత్ రీసెల్లర్ రైట్స్‌తో నేను ఫ్రీగా ప్రొవైడ్ చేశా. మీకు దాని గురించి యొక్క సెకండ్ మాడ్యూల్ అయితే ఉంటది. ఈ యొక్క బండిల్ మీకు ఎలా వస్తుంది? దాన్ని ఎలా కస్టమర్‌కి ఎలా ప్రొవైడ్ చేయాలి? ఏంటి అని చెప్పి డీటెయిల్‌గా ఈ యొక్క సెకండ్ వీడియోలో అయితే ఉంటది. ఓకే. బండిల్ అయితే ఉంది. ఈ యొక్క బండిల్‌ని మనం ఎలా అమ్మాలి? నేనైతే ఈ యొక్క వెబ్‌సైట్‌ని క్రియేట్ చేసుకొని ఈ యొక్క వెబ్‌సైట్‌లో నేను సేల్ చేస్తున్నా. సేమ్ మీరు కూడా ఒక డొమైన్ అలాగే హోస్టింగ్ మనం సెటప్ చేసుకొని వెబ్‌సైట్‌ని అయితే క్రియేట్ చేసుకొని సేల్ చేయాలి. ఇక్కడ మీకు డొమైన్ గురించి, హోస్టింగ్ గురించి అండ్ మన యొక్క వెబ్‌సైట్‌ని ఎలా క్రియేట్ చేసుకోవాలి? ఇక్కడ మీకు 9థ్ వీడియోలో అయితే ఉంటది. ఈ వీడియో మీకు ఆల్మోస్ట్ 1 ½ అవర్ అయితే వచ్చింది. ఈ 1 ½ అవర్‌లో ఈ కంప్లీట్ వెబ్‌సైట్ మనం క్రియేట్ చేయడం నేర్చుకుంటాం. మీకు నేను స్టెప్ బై స్టెప్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతీదీ నేను క్రియేట్ చేసుకుంటూ నేర్పిస్తూ ఎళ్ళాను. సో, వన్స్ ఈ వీడియోని చూసి మీరు యాజ్ టీజ్‌గా ఇదే వెబ్‌సైట్‌ని మీరు ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే. మనకి వెబ్‌సైట్ అయితే రెడీ అయింది. వెబ్‌సైట్ రెడీ అయిన తర్వాత కస్టమర్ మన యొక్క వెబ్‌సైట్‌కొచ్చి పేమెంట్ చేయాలి. పేమెంట్ సిస్టమ్ మనం పేమెంట్ గేట్‌వేని మనం ఇంటిగ్రేట్ చేసుకోవాలి. దాన్ని ఎలా కాన్ఫిగరేషన్ చేసుకోవాలి అనేది మీకు ఇక్కడ ఉంటది. అండ్ తర్వాత వచ్చేసరికి ఆటోమేషన్స్. అంటే ఒక కస్టమర్ మన యొక్క వెబ్‌సైట్‌కి వచ్చి పేమెంట్ చేస్తే వాడికి ఆటోమేటిక్‌గా ఈ యొక్క బండిల్ అనేది వాళ్ళ యొక్క మెయిల్‌కి అయితే వెళ్ళాలి. ఇలా ఆటోమేషన్స్ ఎలా సెటప్ చేయాలి? అంటే మనకి ఎటువంటి వర్క్ లేకుండా ఇప్పుడు మనం ప్రతిసారి దీని మీద కూర్చోవక్కర్లేదు. ఒక్కసారి మనం ఆటోమేషన్ సెట్ చేస్తే చాలు. అది ఆటోమేటిక్‌గా రన్ అవుతా ఉంటది. దాని గురించి ఇక్కడ మీకు డీటెయిల్‌గా అయితే నేర్చుకుంటారు. సో, ఇలా మొత్తం మన వెబ్‌సైట్ అయిపోయింది, పేమెంట్ అయిపోయింది. ఇంక అమ్మడానికి రెడీగా ఉన్నాం. ఎలా అమ్మాలి? మార్కెటింగ్ ఎలా చేయాలి? ఇక్కడ మీకు ఫేస్‌బుక్ యాడ్స్ గురించి ఇన్ డెప్త్‌గా మీరు నేర్చుకుంటారు. సో, ఫేస్‌బుక్ యాడ్స్ ద్వారా మనం ఎలా సేల్ చేయాలి అని చెప్పి మీరు నేర్చుకుంటారు. దాంతో పాటు ఇంకా ఎక్స్‌ట్రాగా కొన్ని ఫ్రీగా మార్కెటింగ్ టెక్నిక్స్ అయితే ఉన్నాయి. 5 మెథడ్స్ అయితే ఉన్నాయి. అవి డీటెయిల్‌గా ఇక్కడ మీరు నేర్చుకుంటారు. ఇలా మీకు స్టెప్ బై స్టెప్ నేను ప్రతీది ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ ఈ యొక్క కోర్స్‌ని అయితే చేశాను. వన్స్ మీరు ఈ కోర్స్‌ని గనుక మీరు నేర్చుకుంటే ఈ యొక్క బండిల్ మీకు వస్తుంది. అలాగే ఈ యొక్క బండిల్‌కి సంబంధించిన వెబ్‌సైట్ క్రియేట్ చేయడం నేర్చుకుంటారు. అలాగే ఈ యొక్క బండిల్‌ని ఎలా సేల్ చేయాలనేది కూడా మీరు నేర్చుకుంటారు. అంటే జస్ట్ ఒక 5 అవర్స్ గనుక మీరు కష్టపడితే ఈజీగా మీరు ఈ యొక్క బిజినెస్‌ని స్టార్ట్ చేసేయొచ్చు. ఇప్పుడు మీరు ఎంతైతే ఖర్చు పెట్టారో జస్ట్ ఒక్క సేల్ చేయంగానే మీకు ఆ అమౌంట్ అయితే వచ్చేస్తుంది. కాకపోతే ఇక్కడ మీరు లైఫ్ లాంగ్‌కి ఉపయోగపడే ఒక బిజినెస్‌ని అయితే మీరు క్రియేట్ చేసుకుంటారు. అండ్ మీకు ఒక విషయం అయితే నేను చెప్పాలి. ఇంత కష్టపడి ఈ కోర్స్ నేను క్రియేట్ చేసి, అలాగే నేను చేస్తున్న బిజినెస్ సీక్రెట్స్ అన్నిటిని ఇలా పబ్లిక్‌గా చెప్పాల్సిన అవసరం నాకు లేదు. హాయిగా నేను చేసుకుంటున్నాను, సక్సెస్ అయ్యింది, సేల్స్ అవుతున్నాయి. కానీ నా మెయిన్ ఉద్దేశ్యం ఏంటంటే, మనం నలుగురికి హెల్ప్ చేయడం ద్వారా, మన ద్వారా ఎవరైతే హెల్ప్ పొందారో అది ఎక్కడికి వెళ్దు, తిరిగి మనకి ఏదో రూపంలో వస్తది. ఆల్రెడీ నా జీవితంలో ప్రూవ్ అయింది. పైన వీడియో కూడా ఉంది. 5 అవర్స్ వీడియో అయితే ఉంది. మొత్తం చూడండి. ఇలా ఎంతోమందికి వాళ్ళకి ఒక ఇన్‌కమ్ సోర్స్ అయితే దొరికింది. చాలామంది వాళ్ళ యొక్క జీవితాలు అయితే మారినాయి. సో, అప్పుడు నేను అనుకోవచ్చు, హాయిగా నేను ప్రాజెక్ట్స్ చేసుకున్నాను కదా! ఇలా నలుగురికి ఇంత కష్టపడి చెప్పి అందరికి చెప్పడం ఎందుకని నేను ఆలోచించినట్లయితే ఇంతమందికి ఉపయోగపడేది కాదు కదా! ఇలా నేను హెల్ప్ చేయబట్టే చాలామంది వాళ్ళ యొక్క జీవితాలు అయితే మారినాయి. అది నాకు ఎక్కడికి పోలేదు. నేను చేసిన హెల్ప్ ఎక్కడికి పోలా. తిరిగి నాకు ఈ యొక్క డిజిటల్ బండిల్ సెల్లింగ్ వెబ్‌సైట్ ఉంది చూసారా? ఈ యొక్క సెల్లింగ్ బిజినెస్ నేను స్టార్ట్ చేశాను. అతి తక్కువ టైంలో ఇలాంటి ఒక సక్సెస్ అసలు నేను ఊహించలేదు ఇలాంటి సక్సెస్ వస్తుందని చెప్పి. ఇలా నేను చేసిన హెల్ప్ నాకు ఈ యొక్క బిజినెస్‌లో నాకు సక్సెస్ అయింది. ఇలా నలుగురికి హెల్ప్ చేసుకుంటూ వెళ్తే తిరిగి మనం ఏ పని చేసినా సరే అది సక్సెస్ అవుతూనే ఉంటది. సో, ఒకటి గుర్తుపెట్టుకోండి. మనం ఎంత వీలైతే అంత నలుగురికి హెల్ప్ చేయడానికి ట్రై చేయండి. అది మనకి ఏదో రూపంలో మనకు తిరిగి వస్తది. కానీ చెడు చేయొద్దు. చెడు చేయాలన్న ఆలోచన వచ్చినా సరే మనమే సర్వనాశనం అవుతాం. సో, ఫైనల్‌గా నేను చెప్పేదేంటంటే ఇలాంటి ఒక అవకాశం అయితే మనకొచ్చింది. మీరు వినియోగించుకోండి. లేదా ఇది ఎవరికైతే నీడ్ ఉందో వాళ్ళకి షేర్ చేయండి. ఒకవేళ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే గనుక ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతున్న నంబర్ మీరు వాట్సాప్ లేదా కాల్ చేసి మీ యొక్క డౌట్స్‌ని క్లారిఫై చేసుకోండి. థాంక్ యూ.